సాధన వీక్షకులకి మరొకసారి సుస్వాగతం. ఇదివరలో ఎపిసోడ్లో అంబాష్టకం మొదటి భాగాన్ని చూశారు. ఆ తర్వాత మరి రెండో భాగాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందామా? స్తోత్రంలో తర్వాత రాగం భూషావళి. ఇక్కడ కొంత సంగీతం సమకూర్చిన వారి గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. ఆయన ప్రకాశ్ రావు గారు ఎక్కడో అసలు ఎవరు వినని రాగాలు, అరుదుగా విన్న రాగాలు ప్రయోగించి మా నృత్య నాటకాల్లో కానీ ఇప్పుడు చేసిన ఈ సోలో ఐటమ్స్ లో కానీ ప్రయోగించి ఏం మాత్రం భావం, అందులో భావం పోకుండా ఆ భావం యొక్క అందం మరింతగా రెట్టింపయ్యేటట్టుగా ఆయన రాగాలు సమకూర్చారు. ఉదాహరణకి తీసుకుంటే మా నృత్య నాటకాల్లో కానీ ఇందులో కానీ అడానా, విటపి, ముల్తాన్, లాస్యకి, నాటకప్రియ, సుమనీశ్వరంజని, బసంత్ బహార్, ఇలా ఎన్నో రాగాల్ని ఆయన, అంటే ఉదాహరణ ఇప్పుడు ముల్తాన్ తీసుకున్నా, బసంత్ బహార్ తీసుకున్నా, ఇవన్నీ కూడా హిందుస్థానీ రాగాలు. అంటే ఆ సిచ్యుయేషన్ కు తగ్గట్టుగా హిందుస్థానీ రాగాలు అయితేనే అక్కడ బాగుంటుంది. మిశ్ర కాపీ కూడా చాలా చోట్ల వాడారు ఆయన. దానికి తగ్గట్టుగా ఆ భావానికి అనుగుణంగా వారు చేశారు. నిజంగా వారికి ఎంత మేము వారి గురించి చెప్పుకున్నా కూడా తనివి తీరదు. ఇప్పుడు మీరు వినబోయే ఈ స్వరం తర్వాత వచ్చే స్తోత్రం భూషావళి రాగంలో. 1 2 3 4